మే 13వ తేదీన జరగనున్న పార్లమెంటు ఎన్నికలలో నల్గొండ పార్లమెంటు కాంగ్రెస్ అభ్యర్థి కుందూరు రఘువీరారెడ్డి గెలుపు ఖాయమని గుర్రంపోడు మండల కాంగ్రెస్ సీనియర్ నాయకులు గుర్రంపోడు గొర్రెల కాపరుల సంఘం అధ్యక్షులు తగుళ్ల యాదయ్య యాదవ్ అన్నారు. మండల కేంద్రంలో బుధవారం నిర్వహించిన ముఖాముఖిలో ఆయన మాట్లాడారు. మే 13వ తేదీన జరగనున్న పార్లమెంట్ ఎన్నికలలో నల్గొండ పార్లమెంటు కాంగ్రెస్ అభ్యర్థి కుందూరు రఘువీరెడ్డి గెలుపు ఖాయమని గుర్రంపోడు మండల కాంగ్రెస్ సీనియర్ నాయకులు గుర్రంపోడు గొర్రెల కాపరుల సంఘం అధ్యక్షుడు తగుళ్ల యాదయ్య యాదవ్ అన్నారు. మండల కేంద్రంలో బుధవారం నిర్వహించిన ముఖాముఖిలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారంటీలు తప్పకుండా అమలు జరుగుతాయని, ఆగస్టు 15లోగా రైతులకు 2 లక్షల రుణమాఫీ ఖచ్చితంగా జరుగుతుందని, పార్లమెంట్ ఎన్నికలలో తెలంగాణలోని 17 ఎంపీ స్థానాలలో 12కు పైగా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత పేద ప్రజలకు ఇంటి నిర్మాణం పథకం కూడా అమలవుతుందని అన్నారు. ప్రస్తుతం తెలంగాణ ప్రజలంతా కాంగ్రెస్ ప్రభుత్వానికి అనుకూలంగా ఓటేస్తారని, త్వరలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికలలో నల్గొండ కాంగ్రెస్ అభ్యర్థి కుందూరు రఘువీరెడ్డి 5 లక్షల మెజారిటీతో గెలుస్తాడని ఆశాభావం వ్యక్తం చేశారు. వెల్కమ్ టు సత్య న్యూస్. నేను వెంకటనారాయణ. ప్రస్తుతం మనం గుర్రంపోడు మండల కేంద్రంలో గుర్రంపోడు మండలము సీనియర్ కాంగ్రెస్ నాయకులు తగుళ్ల యాదయ్య యాదవ్ దగ్గర ఉన్నాము. వారితో మనం ఈరోజు ఇంటర్వ్యూ తీసుకుంటున్నాం. చెప్పండి యాదయ్య గారు, మీరు ఇక్కడ మరి గుర్రంపోడు మండలం నుండి సీనియర్ కాంగ్రెస్ నాయకులుగా ఉన్నారు. ప్రస్తుతం రేపు మే 13వ తేదీన పార్లమెంటు ఎలక్షన్స్ మరి జరగబోతున్నాయి. ఈ జరగబోయేటువంటి పార్లమెంట్ ఎలక్షన్స్లో మరి మీ పార్టీ తరఫున ఉన్నటువంటి ఎంపీ అభ్యర్థి కుందూరు రఘువీరెడ్డి గారు మరి ఎంత మెజార్టీతో గెలుస్తా అనుకుంటున్నారు? ఇప్పుడు మాది సీనియర్ తగుళ్ల యాదయ్య, నేను సీనియర్ కాంగ్రెస్ లీడర్ని. గతంలో కేసీఆర్ పాలన ఒక 10 ఏళ్ళు చేసి ఇసికిపోయి జనాలు మాకు పట్టం కట్టినారు. ఆ రోజున మొన్న పోయిన ఎలక్షన్లో ఎమ్మెల్యే గారి ఎలక్షన్లలో 56,000 మెజార్టీ వచ్చినది. అదే గతంలో దాన్ని బట్టి ఇప్పుడు కొన్ని ఇప్పుడు 6 గ్యారెంట్లు ఉన్నాయి. మేము ఒకటి బస్సుది చేసినాము, ఒకటి గ్యాస్ చేసినాము, ఒకటి అది హెల్త్ 10 లక్షలది ఒకటి చేసినాము, బీమా పథకం ఒకటి చేసినాము. ఇంకా 3 గ్యారెంట్లు ఉన్నాయి. ఒకటి చిన్న ఏంటంటే గ్యాస్ది 500 పెడితే అయిపోవు, మళ్ళీ 900 పెడితే కొంచెం మైనస్ అవుతుంది. సబ్సిడీ ఇది పడతలేదు, సబ్సిడీ పడతలేదు. అది కాకుండా 500 పెడితే మంచిగా ఉండు. మా రేవంత్ రెడ్డి సారు అదొకటి చేస్తే ఈ పథకాలన్నీ ఓకే, బస్సుది ఓకే, గ్యాస్ ఓకే, మన 10 లక్షలది రైతు బీమా పథకం ఓకే, అన్నీ బాగున్నాయి. కానీ ఇది ఒకటి కొంచెం జనాలు న్యూసెన్స్లో మాట్లాడుతున్నారు. ఓకే, ఇది అయితే ఇంకొకటి మన రుణమాఫీ 2 లక్షలు, రుణమాఫీ 2 లక్షలు మేము ఏకదీటిగా ఇవాళ 9వ తారీఖే మేము రుణమాఫీ చేస్తున్నాము. అది కొంచెం చేయలేకపోతున్నాం. రేపు ఈ పార్లమెంట్ ఎలక్షన్లు కాగానే అది జనవరి మన ఇది అది 15 లోపు రుణమాఫీ 2 లక్షలు ఏకదటిగా చేస్తాము అనేది మా ముఖ్యమంత్రి గారు చెప్పాడు. అది బాగానే ఉంది. అయితే గతంలో 55,000 వచ్చినాయి కదా, ఇప్పుడు 17 ఎంపీ సీట్లు ఉన్నాయి. 17 ఎంపీ సీట్లలో గతంలో అంటే 17 ఎంపీ సీట్లు కానీ మాకైతే 12 ఎంపీ సీట్లు అయితే వస్తాయి. 17లో 12 అయితే ఖచ్చితంగా వస్తాయి ఎంపీ సీట్లు. ఇది కాంగ్రెస్ పాలన జబర్దస్త్ బాగుంది. అయితే మళ్ళీ మేము 500 మెజార్టీ అనుకుంటున్నాం. 500 మెజార్టీ అంటే అటు ఇటు 500 కావచ్చు, 600 పట్టు ఇటు అన్నీ తుంగలకి ఆగం చేసిండు. మీరు చెప్పినటువంటి విధంగానే మరి అన్నీ ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా సరే ఇప్పుడు కొన్ని అయినాయి, తప్పకుండా మిగతా అన్నీ కూడా అమలు పరుస్తామని చెప్పేసి మీరు అంటున్నారు. సరే ఇంకా ఇక్కడ ఉన్నటువంటి ఇంకా విషయాలు ఏంటంటే మరి ఈ వడ్లకు బోనస్ అనేది మరి ఇస్తామన్నారు. మరి దాని మీద కూడా క్లారిటీ లేదని కూడా ఒక టాక్ అది.
దాంట్లో ఏంటి? ఇప్పుడు బోనస్ అంటే ఇస్తారు, బోనస్ 5 క్వింటాలకు 500 ఇస్తారు. రేపు ఈ మిత్రపక్షాలు ఇవన్నీ అంటారు, కానీ రేపు ఈ పార్లమెంట్ ఎలక్షన్లు కానీ ఫస్ట్ రైతులకే బోనస్ చేస్తారు అనేది మా రేవంత్ రెడ్డి గారిని మేము అనుకుంటున్నాము. ఈ రైతు బంధు కానీ, మళ్ళీ ఈ రుణమాఫీ కానీ, ఆడవాళ్ళకి 2500 కానీ, ఇది గ్యాస్ 500 కానీ, అంటే గ్యాస్ ఏంటంటే 500 పెడితేనే ఇప్పుడు నాకు తెలిసిన కాడికి నేను ఒక 100 మందిని సర్వే చేసిన. ఓకే. ఆ గ్యాస్ అనేది 500 పెడితే బాగుండు, మళ్ళీ 950 పెడతానే కొంచెం మైనస్ కల్లా ఉన్నది. అదే. ఆ రోజు ఏంటంటే ఇప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్లో జనం ఇసుకి పోయి అలసిపోయారు. ఆ రోజులో ఏంటంటే మిగిలిన బడ్జెట్ కాబట్టి ఆయన పెట్టిండు, మన బడ్జెట్ కాబట్టి మనకు పెట్టి. ఇప్పుడు మన బడ్జెట్ అంతా లూట్ చేసిండు. ఆ కాళేశ్వరం అన్నాడు, కాళేశ్వరంలో 1000 కోట్లు కొట్టిండు. ఓకే. ఇంకోటి లంక అది ఉంది కదా, ఇప్పుడు ఎస్టీ వల్ల కూడా ఆయన 1000 కోట్లు ఖర్చు పెట్టిండు ఆయనకు. ఓకే. ఊరు కట్టిస్తాడు, ఆయన ఊరు కట్టిలే కదా. డబుల్ బెడ్రూమ్ అన్నాడు, డబుల్ బెడ్రూమ్ కట్టలే కదా. దళితులకు 3 ఎకరాలు ఇవ్వలే కదా. ఓకే. ఇప్పుడు మామూలుగా అది మన 3 ఏళ్ళు ఇంకా పెంచిండు. అది 53 ఏళ్ళు రిటైర్లు కాకుండా 3 ఏళ్ళు పెంచిండు, 63 ఏళ్ళు ఇచ్చిండు. అదే ఇప్పుడు సామాన్యంగా 63 ఏళ్ళు కాకుండా ఇప్పుడు సామాన్యంగా చదువుకున్న వాళ్ళు డిగ్రీ అది బీడీలు చేసి ఇలా రోడ్డు పొంటి